మాతృదేవోభవ. ఎంత తపస్సు చేసి తినో ఈ సతి గర్భమునందు ముట్టగా ఇంతయు విశ్రమింపదు మహీసతి కోర్పును ఓనమాల మేల్బంతిగా నేర్పు. కాళ్ళు తడబడ్డను బిడ్డను చేరవచ్చుగాని ఇంతయు నన్ను రమ్మనదు ఈ గతిని మెరుణమ్ము నీగెదన్. ఈ గతిని మెరుణమ్ము నీగెదన్. ఆధునిక జీవితంలాగే అనూఖ్యమైన మలుపులు తిరుగుతూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజు రచించిన ఆంధ్ర మహాభారతం ఆశ్రమవాస పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 1787 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ధృతరాష్ట్రుడు, గాంధారి, ఇతరులు నీళ్ల బిందెలు మోసుకుని వస్తూ ఉంటే పెద్దవాళ్ళ దగ్గర పిన్నలు ఆ నీళ్ల బిందెలు అందుకున్నారు. అది ఈవేళ యువతరం బాగా నేర్చుకోవలసిన సంస్కారం. తల్లి తండ్రి ఏదైనా బరువైన పనులు చేస్తున్నారు, మనం ఇంట్లో ఉన్నాము అంటే మనం వాళ్ళకి బరువు అయిపోయినట్టే లెక్క. ఆ బరువైన పనులు వారిని చేయనివ్వకూడదు. ఏదో కొంతమంది ఆ వయసులో ఉన్న ఏదో తమ పని తాము చేసుకోవడం కోసం చిన్నవేవో చేసుకుంటారు, అది వేరు. పెద్ద పనులు, బరువైన పనులు, వాళ్ళకి ఆరోగ్యానికి ఇబ్బంది పెట్టే పనులు వాళ్ళు చేస్తున్నారు అంటే మనం వారికి కాదు దేశానికే బరువైనట్టు లెక్క. భూభారం సంతానం అంటే అదే. ఇదే పాండవుల నుంచి మనం నేర్చుకోవాలి. భారతంలో ఎంత చిన్న విషయాలు కూడా మనకి ఎంత పెద్ద సంస్కారాలు నేర్పుతాయో గమనించండి. అందుకే భారతం నేర్పలేని విషయం లేదు, అన్నీ నేర్పుతాం. మానవ జీవితమే మహాభారతం. ఇప్పుడు పాండవులందరూ వచ్చి వారందరికీ నమస్కారాలు చేశాక అక్కడ ఉండేటువంటి ఋషులందరూ ఒక్కసారి మాకు పాండవులే కాదు వారి భార్యలు, వారి పుత్రులు ఎవరెవరు ఉంటే వారి గురించి వివరాలు తెలుసుకోవాలనుంది, తెలియజెప్పమని అడిగారు. ఏదో పత్రికా విలేకరులాగా. అందుకని అక్కడ ధృతరాష్ట్రుడు అందరికి పాండవుల్ని పరిచయం చేశాడు. ఇగో ఈయన ధర్మరాజయ్య అని చెప్పి ఆ పక్కన ఒక ఆవిడ ఇలా రమ్మన్నాడు. అందరినీ పరిచయం చేశాడు. ముందు పాండవుల్ని పరిచయం చేశాడు. బంగారం రంగులో మెరిసిపోతున్నాడు మా బంగారు కొండ చూడు ధర్మరాజు అన్నాడు. ఋషులు ఆశీర్వదించారు. ధర్మజుడు నమస్కరించాక ఎరుపు రంగులో మెరిసిపోతున్నాడు ఆయనే భీముడు. రక్తపు రంగే మనవాడు, రక్తం కళ్ళ చూడందే నిద్రపోడన్నాడు. భీముడు నమస్కరించాడు, వారు ఆశీర్వదించారు. అదిగో ఇంద్రనీలమణిలా ప్రకాశిస్తున్నాడు చూడు, ఆయన నిజంగా ఇంద్రనీలమణే కాబట్టి కృష్ణుడు సఖ్యం చేశాడు, ఆయనే అర్జునుడు అన్నారు. అదిగో ఆ ఇద్దరిని చూడవయ్యా లేత పసుపు రంగులో ఎలా ప్రకాశిస్తున్నారో. అదితిదేవి మధ్యలో కూర్చుంటే ఇటుపక్క ఇంద్రుడు అటుపక్క విష్ణువు కూర్చుంటే ఎలా ఉంటుందో కుంతీదేవికి అటు ఇటు నకుల సహదేవులు అలా ఉన్నారు అన్నారు. విచిత్రంగా చూడండి, వీళ్ళలా రాగానే కుంతీదేవి వాళ్ళిద్దరిని పిలిచింది, పక్కన కూర్చోబెట్టుకుంది. ఎప్పుడూ మానవ సంబంధాల్లో ఇది చాలా ముఖ్యం. ఎవరిని మనం విడిగా చూస్తున్నామేమో అని లోకం అనుకుంటుందో, అనుకునే అవకాశం ఉందో వారినే ఎక్కువ ప్రేమిస్తే ఆ అపనింద ఉండదు. వాళ్ళు అనుకుంటూనే ఉంటారు మనకెందుకులే అంటే అది అలాగే కొనసాగుతుంది. ఇంకాస్త అక్కడ లోకాన్ని పట్టించుకోవాలి. ఎందుకంటే ఇది మానవ సంబంధాలను మెరుగుపరిచే వ్యవహారం. ఈవిడికి ఎందుకు ఉంటుందండి ప్రేమ వాళ్ళ మీద అనే ధోరణి ఉంటే ఆవిడకి వీళ్ళ మీదే ఎక్కువ ప్రేమ ఉందండి నిరూపించే విధంగా మనం ఉండాలి. అప్పుడు అది నిరూపణ అవుతుంది. ఇంకా దాని గురించిన చింత ఉండదు, అన్నీ సహజంగా జరిగిపోతాయి. అలా కుంతీదేవి వాళ్ళిద్దరినే పక్కన కూర్చోబెట్టుకుంది, నకుల సహదేవులు. ఆ నకుల సహదేవులు పక్కన కూర్చుంటే కుంతీదేవి ఎలా ఉంది అంటే అదితే సుతవు అంటారు వ్యాస మహర్షి. అదితి పక్కని ఇటుపక్క ఇంద్రుడు అటుపక్క విష్ణువు. ద్వాదశాదిత్యుల్లో వాళ్ళిద్దరూ 1, 2 స్థానాలు వారు. మొదటివాడే ఇంద్రుడు, రెండవ వాడే ఉపేంద్రుడు. అందుకని ఇద్దరినే కూర్చోబెట్టుకుంది అక్కడ. గుర్తుపెట్టుకోవాలి, పౌరాణిక కాలంలో ప్రాధాన్యాలు పెరిగాయి కానీ వేదకాలంలో ఇంద్రుడే నెంబర్ 1, విష్ణువే నెంబర్ 2. శాస్త్రాలు ప్రమాణం ఉన్నాయి, రామాయణం ప్రమాణం, భారతం ప్రమాణం. ఇంద్రుడిని తక్కువ చేయకూడదు అస్తమానం. అందరి కాళ్ళ మీద ఇంద్రుడిని బారేయడం, బ్రహ్మదేవుడిని బారేయడమును, మనకు దోచిన వాళ్ళందరినీ పెద్దవాళ్ళని చేసేయడం, ఇవి కాలక్రమంలో జరిగాయి. బ్రహ్మదేవుడు అంత లోకువు కాదు, ఇంద్రుడు అంత లోకువు కాదు. బ్రహ్మోత్సవాలు అందరి దేవతలకి చేయడం చాలా పొరపాటు. అవి అమ్మవారికి మాత్రమే జరగాలి. కలియుగంలో సంప్రదాయంగా తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి జరుగుతున్నాయి అంతే. ఇక మొత్తం మన ఇష్టం వచ్చిన గుళ్ళన్నీ కట్టేసి అందరికీ బ్రహ్మోత్సవాలు పెట్టకూడదు. బ్రహ్మదేవుడు ఏం లోకువు కాదు అన్నారు. అందరికీ ఉత్సవాలు చేసి చాకరీలు చేయడానికి. మనం ఏదో మెగా ఈవెంటు కలెక్షన్ల కోసమని బ్రహ్మోత్సవాలను పెట్టేయడం. ఇక్కడ పెద్ద ఉత్సవాలు మహోత్సవాలు పెట్టుకోవచ్చు, బ్రహ్మోత్సవాలు అనద్దు, చాలా పొరపాటు. అది అమ్మవారికి మాత్రమే బ్రహ్మోత్సవాలు ఉంటాయి, ఆది పరాశక్తికి. వెంకటేశ్వర స్వామికి ఉండడం కలియుగంలో సంప్రదాయంగా వచ్చింది, ఉంటాయి అంతే, అంతవరకు. ఇక మిగిలిన చేయకూడదు మనం. అవి మహోత్సవాలు ఉండొచ్చు, బ్రహ్మోత్సవాలు అనద్దు.
ఎందుకంటే అసలు ఆ దేవతల ప్రాధాన్యాలు వేరు. నిజంగా వేదశాస్త్రాల్లో పురాణాల్లో కూడా చాలా విషయాలు తెలుస్తాయి. అంచేది ఇటు అటు కూర్చున్నాడు. ఇంద్రుడే మొదటివాడు, ఉపేంద్రుడు రెండోవాడు. అలాగా పక్కన ఇంద్రుడు ఉపేంద్రుడు కూర్చున్నట్టుగా ఉంది. నకుల సహదేవులు ఇద్దరు కుంతి పక్కన కూర్చుంటే అని వర్ణించారు వ్యాస మహర్షి, తిక్కన గారు కూడా. ఆ పైన భార్యను కూడా పరిచయం చేశారు. అదుగో చూడవయ్యా, నల్ల కలువ ద్రౌపది, అరవిందం సుభద్ర, పచ్చగన్నేరు పువ్వు ఒలుగుపి, ఇప్ప పువ్వులా ప్రకాశిస్తోంది మా చిత్రాంగద అని ధృతరాష్ట్రుడు అందరినీ పరిచయం చేశారు. ఆ స్త్రీలను పరిచయం చేసేటప్పుడు అటు వ్యాసుడు ఇటు తిక్కన గారు కూడా పువ్వుల్ని వాడారు. చూడండి, పువ్వుల్ని వాడారండి. నల్ల కలువడ ద్రౌపదీదేవి, అరవిందంలా ఉందిట సుభద్ర, పచ్చగన్నేరు పువ్వులా ఉందిట ఉలూపి నాగకన్య, ఇప్ప పువ్వులా ప్రకాశిస్తుందిట చిత్రాంగద అర్జునుని భార్య. చంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్ కచ, చంపక అశోక పున్నాగ సౌగంధిక కలుపుకుంటే అది 4 పుష్పాల్లాగే నలుగురు కూడా. ఇప్పుడు ఇంకో చిత్రం జరిగింది. మనకి రహస్యమైన సమాచారం బయటకు వస్తుంది భారతంలో. కొంతమందికి ఉండే అనుమానం కూడా ఇప్పుడు తీరిపోతుంది. ధర్మరాజు పక్కనే ఒక ఆవిడ నిలబడి ఉంది. ఆవిడ ద్రౌపది కాదు. ఆవిడని పిలిచాడు ధృతరాష్ట్రుడు. ఈవిడ చూశారా ఋషిపత్నులారా అంటే ఋషులారా అంటే వాళ్ళు, ముఖ్యంగా అక్కడ ఋషిపత్నులు ఉంటే వాళ్ళు కూడా అని చూశారు. ఈవిడ శైబ్య దేశపు రాజుగారి కుమార్తె, గోవసనుడు ఈవిడ నాన్నగారి పేరు. ఈవిడ పేరు దేవిక, ధర్మరాజు భార్య. ఈవిడ కుమారుడే యౌధేయుడు అన్నారు. పాండవులకి ద్రౌపది కాకుండా అందరికీ తలొకరు ప్రత్యేకంగా ఉన్నారు. వేరే వివాహాలు జరిగాయి, సంతానం కూడా కలిగారు. ఆ వివరాలు ఇక్కడ వస్తాయి. ధర్మరాజు శైబ్య దేశపు మహారాజు అయిన గోవసనుడు అనేటువంటి రాజుగారి కుమార్తె దేవికని వివాహం చేసుకున్నాడు. అతని కుమారుడే యౌధేయుడు. భీముడు కాశీరాజ కుమార్తె అయినటువంటి జలంధరని వివాహం చేసుకున్నాడు. అతని కుమారుడే సర్వగుడు. అర్జునుడు సరే యాదవ వంశానికి చెందిన వసుదేవుని కుమార్తె అయినటువంటి సుభద్రని పెళ్లి చేసుకున్నాడు. ఆమె కుమారుడే అభిమన్యుడు. నకులుడు చేది దేశపు రాజకుమార్తె అయినటువంటి కరేణుమతిని పెళ్లి చేసుకున్నాడు. ఆయన కుమారుడే నిరమిత్రుడు. సహదేవుడు మద్రదేశపు రాజవంశానికి చెందిన ద్యుతిమంతుని కుమార్తె అయినటువంటి విజయ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ సహదేవుని కుమారుడు పేరు సుహోత్రుడు. ధర్మరాజు భార్య పేరు దేవిక, కుమారుడు యౌధేయుడు. భీమునికి మరో భార్య పేరు జలంధర, కుమారుడు సర్వగుడు. అర్జునునికి మరో భార్య ద్రౌపది కాకుండా సుభద్ర, సరే అభిమన్యుడు మనకు తెలుసున్నది ప్రసిద్ధమైన వ్యవహారమే. నకులునికి భార్య పేరు కరేణుమతి, నిరమిత్రుడు. సహదేవుని భార్య పేరు విజయ, కుమారుని పేరు సుహోత్రుడు. ఇక్కడ మనకి రావలసిన అనుమానం ఏమిటంటే, వీళ్ళు ఇంతమంది కుమారులుండగా పరీక్షిత్తుకి ఎందుకు పట్టాభిషేకం జరిగింది? ధర్మరాజు కొడుక్కి జరగాలి కదా. మరి సంప్రదాయం ప్రకారం అంతే కదండి. వీళ్ళ దాంట్లో కూడా ఆ సంప్రదాయాలు అందరూ పాటించారుగా. ఏదో కొన్ని చోట్ల గొడవలైనా ఎందుకు జరిగింది? ఇక్కడ ఆ భార్యల్ని పరిచయం చేసినట్టుగా ఉంది, కానీ ఆ కుమారుల పేర్లు చెప్పారు తప్పితే పరిచయం చేయాలి. అంటే వాళ్ళు లేరు, ఇక్కడికి రాలేదు. ఏమైపోయారు? దసరా సెలవుల్లో ఇంటి దగ్గర ఉన్నారా? ఏమైంది? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన కథా సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో యౌధేయుడు కానీ సర్వగుడు కానీ బతికి ఉంటే పరీక్షిత్తుకి పట్టాభిషేకం అనే ప్రశ్న రాదు. అశ్వత్థామ అపాండవం జరగాలి అని భయంకరమైనటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రం వేసి పాండవ వంశఛేదనంగా వేసినప్పుడు అది తపోమయమైనటువంటి అస్త్రం కాబట్టి అది నిర్వీర్యం కాదు. అప్పటికే వీరందరూ గర్భిణులై ఉండడం వల్ల ఆ గర్భాల మీద అది ప్రసరించి ఆ పిల్లలు పుట్టాక బాగా బాల్యంలో ఉండడం వల్ల, అంటే నెలల పిల్లలు, ఏడాది లోపు పిల్లలు అనమాట, ప్రసరించి వాళ్ళు మరణించారని అనుకోవాలి. మనం భారతంలో ప్రత్యేకంగా ఆ విషయం చెప్పలేదు, కానీ అలాగే అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయి ఉంటే యుద్ధంలో పాల్గొనేవారు. పాండవుల కుమారులు అందరూ పాల్గొన్నారుగా. ఎక్కడో ఇలావంతుడు కూడా వచ్చాడు, ఉలూపు కుమారుడు, చిత్రాంగద, బభ్రువ, ఘటోత్కచుడు వచ్చాడు. వీళ్ళు మాత్రం ఎందుకు రారు? 16-17 ఏళ్ళు ఉంటాయి. అంత వయస్సు లేదు, ఏదో చిన్న చిన్న పిల్లలు అప్పుడే పుట్టారు. ఇంకా అన్నప్రాసన కూడా అయిందో లేదో, అరిసెలు ఉండారో లేదో, అడుగులు వేసారో లేదో మనకు తెలియదు. ఆ స్థితిలో ఉండగా అశ్వత్థామ వేసినటువంటి అస్త్రానికి వీళ్ళకి బాలారిష్టాలు కలిగి మొత్తం అపాండవం అయిపోయింది. ఒక్క పరీక్ష ఉత్తర గర్భాన్ని మాత్రమే శ్రీకృష్ణుడు తప్పనిసరి రక్షించాడు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అపాండవం కాకుండా నేను చూస్తాను అన్నాడు, కానీ అపాండవం కాకుండా చూస్తానన్నాడు, కానీ అధిక పాండవం అయ్యేలా చూస్తానని ఆయన అనలేదు. అందుకని అందరినీ కాపాడవలసిన అవసరం ఆయనకి ఏదీ లేదు. పైగా ఉత్తర ప్రార్థన, ఉత్తర సంకల్పం, ఉత్తర భక్తి, అర్జునుడి వంశానికి చెంది ఉండడం, అవన్నీ వేరేవి. అవి కూడా కృష్ణుడిని కాస్త అనుబంధం వైపు లాగుతాయి సహజంగా.
పైగా ఆ ప్రాధాన్యం సహజంగా రాజ్యం ప్రాణాలు కోల్పోయినటువంటి పెద్ద మనిషి కాబట్టి అభిమన్యుని కుమారుడికి ఇవ్వడమే అది ధర్మం కూడా. అందుకని అక్కడ అలా జరిగింది అనుకోవాలి. కానీ పాండవులకు వేరే భార్యలు ఉన్నారు, వారికి సంతానము ఉన్నారు. ఆ విషయం స్పష్టంగానే భారతంలో ఉంది. భారత సంశయ విచ్ఛేదంలో వధ్యావారు వధ్యా సూర్యనారాయణ గారు ఈ విషయాలు పేర్కొన్నారు కూడా. అలాగా అందరికీ ఆ పరిచయాలు అయిపోయిన తర్వాత, అందరినీ ఋషులందరూ కలుసుకున్న తర్వాత, అప్పుడు ఇక్కడ కాస్త ఎలా జరుగుతోంది తపస్సు అని ఒక్కసారి అడిగాడు ఆయన. ధర్మరాజును కూర్చోబెట్టి ధృతరాష్ట్రుడు పెద్దరికం చూపిస్తూ, నాయనా రాజ్య పరిపాలన బాగా చేస్తున్నావా అన్నాడు. అని ఒక్క విషయం అడిగాడు. మనం ఈ కాలానికి కూడా జాగ్రత్త పడవలసిన విషయం, ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళ కోసం చెబుతున్నాం. అరులను మిత్రులం దెనుయుడారయనెంతయు సూక్ష్మకృత్యము. ఇదివరకు శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు చెప్పింది ఆయన. మరోసారి అవసరం కాబట్టి ప్రస్తావన వచ్చింది, నేను ప్రస్తావన చేస్తాను. అరులను మిత్రులం దెనుయుడారయనెంతయు సూక్ష్మకృత్యము అవ్వెరవతి దుర్లభంబు అరులు వీరన నుండియు మిత్రభావమున్ వరయుటయున్ సుహృజ్జనుల పోలికి గల్గియు శత్రుతాగుణ స్ఫురణము చూపుటన్నయది సుతుముగాది ధరిత్రి నెల్లెడన్. శత్రుతాగుణ స్ఫురణము చూపుటన్నయది సుతుముగాది ధరిత్రి నెల్లెడన్. రాజకీయాల్లోనే కాదు, ఇవాళ ఉన్న సామాజిక పరిస్థితుల్లో కళాశాలల్లో ఏర్పడుతున్న స్నేహాలు, ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిల పట్ల స్నేహాల్లో ఇరుపక్షాల వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అమ్మాయిలు తొందరపడి ఎవరిని నమ్మేసి ప్రేమలో పడిపోయా ఉండడం, వాడిని ఇంకేదో దేవుడిగా భావించడం, దానికోసం తల్లిదండ్రులను ఎదిరించడం, వాడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోవడం, వాడికేమో క్రెడిట్ కార్డులు ఇచ్చేయడం, వాడు సెల్ ఫోన్ కొనివిగానే పెద్ద ప్రేమ అనుకోవడం. ఈ వ్యామోహాల్లో పడకుండా ఉండాలంటే ఇటువంటివి తెలుసుకోవాలి. అందుకే నేను మళ్ళీ చెబుతాను. అరులను మిత్రులం దెనుయుడారయనెంతయు సూక్ష్మకృత్యము. అసలు జీవితంలో మామూలు మన జీవితాల్లో కూడా ఎవరు మనకి మిత్రులో ఎవరు మనకి శత్రువులో తెలుసుకోవడం చాలా కష్టమండి. కొంతమంది ఎమ్మెల్సీలు ఉంటారు, మహానుభావులు. ఎమ్మెల్సీ అంటే ఏదో అనుకోకండి, మహాలౌక్య చక్రవర్తి. అదే ఎమ్మెల్సీ, మహాలౌక్య చక్రవర్తి. ఆ మాటల్లో శత్రుత్వం ఉందో మిత్రత్వం ఉందో తెలియదు, వీడియోలు బంగారంగాను. ఊరికే అలా ప్రేమగా మాట్లాడతాడు, కింద కొద్దులు తెవేస్తాడు. బంధువుల్లో ఉండొచ్చు, మిత్రుల్లో ఉండొచ్చు, కలిసి పనిచేసేవాళ్ళలో ఉండొచ్చు, చూసుకోవాలి. రాజకీయం జీవితం అంతా వ్యాపించింది, పరిపాలనలో మాత్రమే లేదు. పరిపాలనలో మరింతగా చూసుకోవాలి. ఇంతమంది వచ్చిన ఆ పార్టీలో చేరిపోయారు అనుకోకూడదు. అవతల పార్టీ తరఫున వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతకాలం ఉండి కోవర్ట్ అంటారు వారినే, తర్వాత పెడతారు మొత్తం అంతా తీసుకుని. జాగ్రత్తగా ఉండాల్సిందే ఏదైనా సరే. అరులను మిత్రులను తెలియుట ఆరయ్యనెంత ఈ సూక్ష్మకృత్యం, చాలా కష్టం అది. సూక్ష్మమైన పరిశీలన ఉంటే కానీ గ్రహించలేం. ఎందుకంటే అరులు వీరన నుండి మిత్రభావమును బొరయుటను. కొంతమంది శత్రువుల్లా పైకి కనపడతారు, వాడు నిజమైన మిత్రులు మేలు చేస్తారని. కొంతమంది ధోరణి ఎలా ఉంటుందంటే, ఆంగ్లంలో రిజర్వేషన్ అంటారు. మన బంధువుల్లో మిత్రుల్లో కూడా ఉంటారని కొంతమంది ఊరికే మొహం అలా పెట్టుకుంటారు. వాళ్ళని చూడగానే ఏమిటా మొహం ఎప్పుడు అలా పెడతాడో అంటాడు. ఉండని నీ సొమ్మేం పోయింది, అక్కడ ఏదో పెద్ద ముఖం అంతా ఇలా ప్రకాశంగా ఉంటే మనం ప్రేమించినట్ట. దానికి మళ్ళీ వేరే చెప్పారు, ముఖం పద్మదళాకారం వచశ్చందన శీతలం హృత్కర్తరి సమంచ అతి వినయం ధూర్త లక్షణం. ఆ శ్లోకం అదే. ఊరికే అతి వినయం ధూర్త లక్షణం ఒకటే చెబుతారు, దాని పూర్వం ఇది. ముఖం పద్మదళాకారం, ముఖం ఓ పద్మంలా వెలిగిపోతూ ఉంటుంది. బావా నువ్వు కంటే నాకు ఎవరు బావా, నేను లేకపోతే నువ్వే మాట్లాడతాను. ఇంకా నేను నువ్వే, ఇంకేముండదు ఇక్కడ. నీవు లేక నేను లేని ఎన్ని పాటలు పాడతాడో అవసరం. చందన శీతలం మాట కూడా మంచి గంధం కంటే చాలాగా ఉంటుందండి. సరిగ్గా మన క్షేమం కోరేవాడు ఇంకెవడు లేడన్నట్టే మాట్లాడతాడు. నీ శత్రువులు కూడా నువ్వెందుకు నేను చూసుకుంటానంటాడు, వాళ్ళని రెచ్చగొడతాడు. వీడు లొసుకులన్నీ వాడు చెబుతాడు. అదే ముఖం పద్మదళాకారం చందన శీతలం హృత్కర్తర సమంచ. కానీ వాడు హృదయం మాత్రం కత్తెర లాంటిది, వాడు నమ్మద్దన్నాడు. అదే అతి వినయం ధూర్త లక్షణం. అటువంటి వాడిని గుర్తుపట్టడానికి మనకేమిటండి, మనకి ఏదో ఉండాలి కదండి. మన చుట్టూ 3 మంది ఉన్నారు, మేము వ్యాపారాలు చేస్తున్నాం, భాగస్వాములు ఉన్నారు, వినియోగదారులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. ఎలాగంటే కనిపెట్టడానికి ఒక లక్షణం ఉందండి. ముఖం పద్మదళాకారం వచశ్చందన శీతలం. పద్మం వికసించినంత పెద్దగా నవ్వేస్తూ మొహం పెట్టుకుని శ్రేయోభిలాషి ఎవడు లేనట్టుగా ఉన్నా సరే దాన్ని బట్టి పడద్దు.
అంతంత ముఖం పెట్టుకుని మంచి మాటలు కూడా మంచి గంధంలాగా మాట్లాడుతూ ఉండి అతి వినయం ప్రదర్శిస్తున్నాడు. వాడి ముఖాన్ని బట్టో మాటలను బట్టి కూడా మనం గ్రహించలేమో కానీ ప్రదర్శించే అతి వినయాన్ని బట్టి గ్రహించవచ్చు. వినయం మంచిది, అతి వినయం మంచిది కాదు. ఏదైనా మంచిది, అతి మంచిది కాదు. అన్నం తినడం మంచిది, అతిగా తింటే అలాగే ఏదో విమర్శ అన్నీ ఒక పద్ధతి అంతే. అతిగా విమర్శకి అస్తమానం అదే పైన మనకేమైనా టార్గెట్టా? అవసరం లేదు. అది కూడా విషయం మీద విమర్శ, వ్యక్తి కాదు మనకి. ఆ విషయం అంతే. ఆ విషయం చెడ్డ కాబట్టి విమర్శిస్తాం, అక్కడ వదిలేస్తాం. పైగా విమర్శించడం అంటే వ్యతిరేకించడం అని అనుకోగలరు. దాంట్లో ఉండే విషయం చెప్పడం కూడా విమర్శే. పైగా అసలు విమర్శ లేకపోతే విద్య పనికిరాదన్నారు. లలితా సహస్రంలోనూ ఉంది. విమర్శ రూపిణి విద్య వీదాది జగత్ప్రసూ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. నిజంగా వైద్య విద్యకి ఈ ఒక్క నామం బ్రహ్మాండంగా పనికొస్తున్నాడు. ఈ 4 నామాలు. వైద్య విద్య నేర్చుకునే వాళ్ళందరూ ఎలా ఉండాలంటే విమర్శ రూపిణి విద్య. విమర్శించి చదవాలి దాన్ని. లోతుకు వెళ్ళి వియదాది జగత్ప్రసూహు. అసలు జగత్తు పుట్టడానికి మూలం వియదాది. ఆకాశం నుంచి. ఆకాశాద్ వాయుకు వాయురగ్ని అగ్నేరాపక అద్భ్య పృథివ్యాం ఓషధీభ్యో అన్నాత్ పురుష. ఇది కదా క్రమం. అందుకని వైద్య విద్య నేర్చుకోవడంలో ఆ పంచభూతాలని దృష్టిలో పెట్టుకుని పంచభూతాత్మకమైనదే మానవ శరీరం కూడా, ఏ జీవి శరీరమైనా. అంటే ఆ పంచభూతాల యొక్క తత్వాలు తెలుసుకుంటే ఖచ్చితంగా మందు దొరుకుతుందండి ప్రతి వ్యాధికి. పెన్సిలిన్ ఎలా కనిపెట్టారు? పెన్సిలిన్ అనే రోగానికి కారణమైనటువంటి క్రిమి శరీరంలోనే దానికి మందు ఉంది. ఏ క్రిమి వల్ల ఆ శరీరం వ్యాధి వస్తుందో దాని శరీరంలో దానికి మందు ఉంది. దాన్ని ఇంజక్షన్గా మార్చారు. అందుకే పెన్సిలిన్ అందరికీ పడదు, రియాక్షన్ వస్తుంది. కానీ అలెగ్జాండర్ ఫ్లెమింగో పెన్సిలిన్ కనిపెట్టిన వాడు అలాగే కనిపెట్టాడు. అలాగా దేనికి మందు అక్కడే ఉంటుందండి. మూర్ఖుడు ఉన్నాడు అనుకుందాం, ఎవడో మనకి బంధువుల్లోనే, వాడు మూర్ఖత్వానికి ముందు వాళ్ళలోనే ఉంటుంది. వాడిని అలా వదిలేరు. నువ్వు తెలుసుకున్నాక మేము చెప్తాను తెలుసుకో అని 10 రోజులు వదిలేస్తే ఏం తెలుసుకుంటాడు? మునుగుతాడు. అప్పుడు మీరే దిక్కంటాడు. మరి అయిందిగా, చెప్పినట్టు వినే చెప్పడమే. అంతేకాని వాడు కూర్చోబెట్టి ఊరికి రామాయణం భారతం ఉపదేశం క్యాసెట్లు వేస్తే అవన్నీ ఏం వెండవాడు. మనం ఉన్నసేపు మొహమాటానికి పెట్టాడు, మనం బెళ్ళగానే కట్టేస్తాడు, సినిమా పాటు పెట్టుకుంటాడు. అనవసరం, నువ్వు తెలుసుకున్నాయనా అని డబ్బు నష్టపోకుండా చూసుకోవడమే అంతే. మరి డబ్బు ఇస్తే ప్రమాదం. అలాగ లెక్క వీదాది జగత్ అప్పుడు సర్వవ్యాధి ప్రశమని, అన్ని వ్యాధులకి మందులు దొరుకుతాయండి. సర్వమృత్యు నివారణ, అన్ని రకాల మృత్యువు కారణమైన అన్నిటినీ మనం జయించగలుగుతాం. లలితా సహస్రం కేవలం ఆధ్యాత్మికమా, మంత్రపూర్వకమా, ఎంత లౌకికం ఉందండి. లౌకికంగా కూడా దాన్ని ఉపయోగించుకుంటే ఎంత మంచిది. విమర్శ రూపిణి విద్య. వైద్యం కానీ వాళ్ళ సాహిత్యం కానీ పరిశోధనాత్మకంగా చదివితే ఎంత బాగుంటుందండి. ఊరికి కంఠస్థం చేయడం, చుక్కబెట్టిన పద్యాలు చదవడం ఏమిటా దరిద్రం. విమర్శ రూపిణి విద్య. ఆ విమర్శ ఎప్పుడు దానికోసమే. అలాగే ఏదైనా అతి వినయం చూపిస్తున్నారు ఎవరైనా మన కార్యాలయంలో కానీ, ఇంట్లో కానీ, బంధువుల్లో కానీ, మిత్రుల్లో కానీ, ముఖ్యంగా డబ్బులు బాగా పెరిగిన వాళ్ళ దగ్గర, అధికారంలో ఉన్న వారి దగ్గర చూపిస్తారు. రోడ్డు మీద పోయేవాడి దగ్గర ఎందుకు చూపిస్తారు? అన్నిసార్లు దండాలు పెట్టేసి, అన్నిసార్లు ఇంకా చేతులు కట్టుకుని నిలబడి మీ ఆజ్ఞ మా శిరోధార్యం అంటున్నాయంటే కొంచెం ఆలోచించాల్సింది. వీడు శిరోభారం అయిపోతాడు, శిరోధార్యం కాదు. అదే లెక్క. అందుకని శత్రుతాగుణస్ఫురణము చూపుట, అరుಳು వీర నుండి మిత్రభావమును బరియటం. శత్రువుల్లా కనపడతారు కొంతమంది ముచ్చుమొహం పెట్టుకున్నట్టుగా, కానీ వాళ్ళు నిజంగా మేలు చేస్తారు. ఆ మొహాన్ని బట్టే గ్రహించక్కల్లా, అనుకోకల్లా. అలాగే సుహృజ్జనుల పోలికి కలిగియు శత్రుతాగుణ స్ఫురణము చూపుటన్న ఇది చూతుముగాదే ధరిత్రి నెల్లడను. కొంతమంది బాగా మిత్రుల్లాగా బాగా సన్నిహితంగా ఉంటారు. రోజు మన దగ్గరికి వచ్చి కూర్చుంటారు. రోజు అరుగుల మీద కూర్చుని కబుర్లే, కాఫీ టీలు దండగా. ఇంట్లో వాళ్ళకి చికాగ్గా ఉంటుంది, ఊళ్ళో వాళ్ళకి పరాకును. వీళ్ళు మనకు శత్రువులు అయ్యే అవకాశాలు లేకపోలే, గ్రహించుకోవాల్సిందే అని ఇదంతా చెప్పి జాగ్రత్తగా చూసుకుంటున్నావా అన్నాడు. నీ ఉపదేశం వల్లనే నేను పరిపాలన బాగా చేయగలుగుతున్నాను అన్నాడు ధర్మరాజు. ఇది ఎప్పుడు పెద్దల దగ్గర మాట్లాడవలసిన మాట. ధర్మరాజు నిజంగానే మాట్లాడాడు ఆ మాట. ఈ మాట మాట్లాడితే పెద్దలు సంతోషిస్తారు. బాగున్నావా అంటే మీ దయ వల్ల అంటారు. అలా అనాలి వెంటనే. కుటుంబం బాగుందా? అంతా బాగున్నారు. ఇదివరకు పిల్లలు లేరు కదా, కలిగారా అంటారు. కలిగారని చెప్పాలి, మీ దయ వల్ల అనకూడదు. కొన్ని చోట్ల వాడాలి, కొన్ని చోట్ల వాడకూడదు. అందుకని బాగున్నారా అంటే బాగున్నారు అంతే, అంతవరకు. అలా మీ దయ వల్ల అంటే వాడు సంతోషిస్తారు. నీ ఉపదేశం వల్లనే మేము చాలా బాగున్నావా అని చెబుతూ వెంటనే ధర్మరాజు వేసిన ప్రశ్న చూడండి. ఆయన గుండెల్లో ఉండే గుబులు అక్కడ ఉందన్నమాట. ధర్మరాజు కుంతి ఒకరిని మించి ఒకరు పోటీ పడి వనవాసానికి వెళ్ళడంలో ఉండే వ్యూహం ఏమిటో ఇక్కడ అర్థమవుతుంది. మా పెద్ద తల్లి అలజడి కోపి తపో నిజతి గడపుచున్నది. ముందు మా గాంధారి విషయం చెప్పండి పెదనాన్నగారు, ఎంత కంగారో ఈయనకి లోపల.
మా పెద్ద తల్లి అలజడి కోపి తపూనియతి గడపుచున్నదియే సుత వ్యాపాదనకారుల మము పాపాత్ముల దలచి ఎట్లు బలుకును మీతో సుత వ్యాపాదనకారుల మము పాపాత్ముల దలచి ఎట్లు బలుకును మీతో. ఇది ధర్మరాజు భయం. అసలు పెద్ద తండ్రి వనవాసానికి బయలుదేరగానే కూడా వెళ్ళిపోతాను అనడంలో సేవాభావంతో పాటుగా ఈ భయం ఒకటి ఉంది ధర్మరాజుకి. అమ్మో 100 మందిని చంపేశాం, 100 మందిని చంపేశాం. ఆ తల్లి కృష్ణుణ్ణే శపించింది, మన వదిలిపెడుతుందా? శపిస్తుందేమో. అందుకని కూడా ఉండి సేవలు చేస్తే ఎప్పుడు ఆవిడ కోపం రాకుండా ఉంటుంది కదా అనే భయం ఉందండి. ఆ లోటు నిజంగానే కుంతీదేవి సేవల వల్ల తీరిందండి. ఇక్కడే వ్యూహాత్మకం అన్నాను నేను. కుంతీదేవి వెళ్ళడంలో, ధర్మరాజు వెళ్ళడంలో, పోటీ పడడంలో వ్యూహం అది. సేవాభావంతో పాటుగా వ్యూహం కూడా ఉంది. రాజులకు అది ఉంటుంది, తప్పదు అది. నిజంగా వీళ్ళెవరూ వెళ్ళకపోయి ఉంటే ధృతరాష్ట్రుడు, గాంధారి అక్కడ ఒక్కళ్ళే ఉండి ఎవరూ లేక ఋషుల చేత ఏవో సేవలు అందుకుంటూ ఉంటే ఖచ్చితంగా ధృతరాష్ట్రుడు సహించాడేమో స్వాపరాధాల కారణంగా, సహించేవాడేమో. గాంధారి సహించలేదు. ఏదో వచ్చేస్తున్నాడు, ఎప్పుడో ఒకసారి దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకంటే స్త్రీ ప్రవృత్తి వేరు, పురుష ప్రవృత్తి వేరు. ఆ త్రిగుణాలలో ఏ గుణం ఎప్పుడు బయటకు వస్తుందో స్త్రీ విషయం చెప్పలేము. అందుకే స్త్రీ అంటేనే త్రిగుణాత్మకం. సకారం సత్వగుణం, తకారం తమోగుణం, రకారం రజోగుణం. ఈ 3 అదుపులో పెట్టుకోమని చెప్పడం కోసం పైన ఈకారం పెట్టారు. ఐం హ్రీం శ్రీం అమ్మవారి బీజాక్షరం. ఆ అదుపులో లేకపోతే ఏదో ఒకటి పైకొచ్చి మొత్తం దండేస్తుంది. అందుకని ఒక్కసారి ఏదో ఆవిడ గుండెల్లో గుబులొచ్చి మా దుర్యోధనుడు ఎక్కడైనా అడవిలో ఎక్కడైనా ఓ చెక్కని ఎవరైనా వడ్రంగి గద కింద చెక్కుతున్నాడు అనుకోండి, ఇంత గదే మా వాడు పట్టుకునేవాడు, అదిగో మా వాడిని తొడ మీద కొట్టి చంపేసాను వచ్చి వెంటనే ఆ భీముడు అని ఏదో అంటే అయిపోతుంది, చచ్చిపోతాం ఇక్కడ. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే పాండవుల తరఫున ఒకళ్ళు అక్కడ ఉండాలి, వాళ్ళు సేవ చేస్తూ ఉండాలి. ఇది మన జీవితాల్లో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరి వల్ల మనం ఏదో అపరాధం చేశామో లేదా చేశామని వారు అనుకుంటున్నారు, కాస్త దానికి ఆయింట్మెంట్ పూసేటువంటి ప్రయత్నం చేసేస్తే మాటల ద్వారా, ఫోన్ ద్వారా, ఉత్తరాల ద్వారా ఇక చికాకుండదు. లేకపోతే ఆ కోపం అలాగే పక్కవాళ్ళు రెచ్చగొట్టేస్తే నిజంగా ఆయన తపస్సంపన్నుడైతే మన ఏదైనా అంటే అయిపోతుంది. అది అంత తపస్సుకి ఇప్పుడు అవకాశం లేదు, కానీ ఉన్నవాడు లేకపోలేదు, దానికేముంది. ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో అన్నట్టుగానే ఏ సరస్సులో ఏ పువ్వు పూస్తుందో ఎవరు చెబుతారండి? అవు ఉండొచ్చు, మనకు తెలియదు. కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది. గిట్టిన వాళ్ళు ఉంటారు అనుకున్నప్పుడు ఆ జాగ్రత్తలో ఉండడమే మంచిది. ఆయనకి ఏదో కాస్త శక్తి ఉంది అంటే ఏదో కొంచెం మెచ్చుకుంటే అయిపోయాయి, మన జోలికి రాకుండా ఉంటాడు. అదొక లౌక్యం. అది రాజనీతిలో అవసరం, జీవితంలో కూడా అవసరం అవుతుంది. కలియుగంలో జీవితం అంతా రాజకీయమే అయిపోయింది, ఏం చేద్దాం. అందుకని మా పెద్దల్లి అలజడి కోపి తపము చేయుచున్నది. ఈ అలజడి కోపి అన్న దాంట్లోనే ఒక సూక్ష్మమైన విశేషం ఉంది. దాన్నే తర్వాత పాదంలో ఆయన కొనసాగించాడు. దాన్ని మనం 23:30 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు తక్కువ.